ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హార్స్ రేసింగ్ పై అవగాహన లేదని హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ అన్నారు. రేసింగ్లపై జీఎస్టీ విధించడాన్ని హైకోర్టు తప్పుపట్టిందని, కేంద్ర ప్రభుత్వం మొండిగా తీసుకువచ్చిందని అన్నారు. హైదరాబాద్ మలక్పేటలోని హార్స్ రేసింగ్ క్లబ్ ను గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కప్పును విజేతలకు అందజేశారు. అయితే గవర్నర్ కప్ అనేది 1960 నుండి గవర్నర్ చేతుల మీదుగా విజేతలకు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. 40 ఏళ్లుగా గవర్నర్ల చేతుల మీదుగా ఈ కప్ అందజేస్తున్నామని తెలిపారు. 28% జీఎస్టీతో పాటు అదనంగా టీటీఎస్ ద్వారా 30% పెంచడంతో రేసింగ్ ప్రమాదకర స్థితిలో పడిపోయిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాల వల్ల 3 ఏళ్లలో దేశంలో రేసింగ్ అంతం కాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేసింగ్ ను ఆన్లైన్ బెట్టింగ్ల నుంచి దూరంగా చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ హైదరాబాద్ రేస్ క్లబ్ తరఫున నమస్కారం, ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ వచ్చినారు. ఈ గవర్నర్స్ కప్ ఇప్పుడే కాదు, 1960 నుంచి ఈ గవర్నర్స్ కప్ ఇక్కడ రన్ చేస్తుంది. ఈ 40 సంవత్సరాల నుంచి ప్రతి గవర్నర్ ఈ కప్ ఇవ్వడానికి రేస్ క్లబ్ వచ్చినారు, రేస్ లో పాల్గొన్నారు, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు కనుక నేను మాట్లాడదలుచుకున్నాను. జిఎస్టీ రాకముందు బెట్టింగ్ ట్యాక్స్ అని గవర్నమెంట్ తీసుకుంది 10%. ఇప్పుడు జిఎస్టీ రావడంతోనే ఒకేసారి 28% టర్న్ ఓవర్ అని పెట్టి, అదే కాకుండా ఇటీవల